హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా, ఈజీగా, తక్కువ టైంలో చేసుకునే రాత్రి మిగిలిన అన్నంతో దోశ, ఇడ్లీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్గా చేసే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా అన్నం మిగిలినప్పుడు పులిహోర, చిత్రాన్నం కాకుండా ఒక్కసారి ఇలా చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. ఇలా చేసిన బ్రేక్ఫాస్ట్ని పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్రిస్పీగా ఉండే దోశలు, స్పాంజీగా, సాఫ్ట్గా ఉండే ఇడ్లీ కూడా, రెండు కూడా ఒకదానికి మించిన మరొకటి రుచి ఉంటాయండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా దోశలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు సూజీ, ఉప్మా రవ్వ అంటారు కదండి, బొంబాయి రవ్వ తీసుకోవాలండి. అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బొంబాయి రవ్వ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రాత్రి మిగిలిన అన్నం లేదంటే ఉడికించిన అన్నం తీసుకోవాలి. అదే కప్పుతో ముప్పావు కప్పు పులిసిన పెరుగు తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకోవాలి. 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే గ్రైండ్ చేసేటప్పుడు చూసుకొని మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో 1/2 కప్పు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి పిండిని వేసుకోవాలి. దోశకు మంచి కలర్ రావడానికి 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. దీనివల్ల దోశ ఏమి తీపిగా ఉండదు. హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో అలా కలర్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలి. అప్పుడే దోశలు అనేవి చాలా చక్కగా వస్తాయి. పిండి నానబెట్టకుండా, పిండి పులియబెట్టకుండా, ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా దోశ తినాలంటే ఒక 5 నిమిషాల్లో ఇలా పిండి రెడీ చేసుకోవచ్చండి. మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్తో చిలకరించి ఇలా టిష్యూ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత 2 గరిటెలు పిండి వేసుకోవాలి. మంటను మనం దోశ వేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇప్పుడు ఇలా పిండి వేసుకున్న తర్వాత నిదానంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. అదే మనము ఎక్కువ స్పీడ్గా మనం దోశ వేసుకున్నామంటే గరిటెకు పిండి అనేది అతుక్కుంటుందండి. దోశ కూడా సరిగా రాదు. మనం దోశ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మనము దోశ వేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని దోశను క్రిస్పీగా కాల్చుకోవాలి. అదే మీకు సాఫ్ట్ దోశ కావాలంటే హై ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవచ్చండి. ఇక్కడ నేను క్రిస్పీ దోశ చేస్తున్నాను. ఇప్పుడు పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ దీనిపైన కారాన్ని వేసుకుంటున్నానండి. మనం నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే కారం అండి. ఇలా కారం వేసుకొని దోశ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది, టెక్స్చర్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా కారం వేసుకున్న తర్వాత అన్ని వైపులో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా కారాన్ని మనము ఇలా స్పూన్తో కాకుండా ఇలా మనం బ్రష్తో అయినా చేసుకోవచ్చండి. అన్ని వైపులో కారం అనేది ఈక్వల్గా అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేస్తున్న దోశల కంటే కూడా ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చిందో. ఇదే విధంగా మళ్ళీ వాటర్ చిలకరించి తుడుచుకున్న తర్వాత ఇలా దోశ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కారాన్ని అప్లై చేసుకొని మళ్ళీ ఇలా 1 బై 1 దోశల్ని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు కావాలంటే 2 వైపులైనా కాల్చుకొని చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక స్పాంజీ దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా
ఇప్పుడు ఇలా నేను దోసలు కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తదండి. నోట్లో నీరు ఊరుతాయండి. అదే మీకు పులిసిన పెరుగు లేకపోతే మీరు తియ్యటి పెరుగు వేసుకుంటే పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని దోసలు వేసుకోవాలండి. అప్పుడు చక్కగా వస్తాయి. ఇక్కడ నేను ఎర్ర కారంతో సర్వ్ చేస్తున్నాను. రుచి సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకునే ఈ దోశ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినే దోశ అండి. సూపర్గా ఉంటుంది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి మిగిలిన అన్నంతో ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను కాస్త వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నానండి, అందుకే స్పైసెస్ కాస్త తగ్గించి చేస్తున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్ లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత 1 కప్పు టమాటోలు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా టమాటోల్లో ఉప్పు వేసుకోవడం వల్ల టమాటోలు తొందరగా సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్ లో ఉంచి బాగా ఉడికించుకోవాలండి. ఒక 3-4 నిమిషాల తర్వాత చూడండి టమాటోలు బాగా సాఫ్ట్ గా ఉడికినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన పల్లీలు పచ్చిమిరపకాయలు ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చల్లారిన టమాటోలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ టైంలో మీకు రుచికి సరిపోయినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చట్నీని బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కర్రీ లీవ్స్ వేసుకొని ఎండుమిరపకాయ వేసుకొని పోపు పెట్టుకోవాలండి. నార్మల్ గా ఎలా ఉంటుందో అలా పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ ని రెడీ చేసుకుందామండి. చట్నీని పక్కకు పెట్టేసి ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 కప్పు మిగిలిన అన్నాన్ని వేసుకోవాలండి. రాత్రి మిగిలిన అన్నాన్ని దీంట్లో మిక్సీ జార్లో వేసుకోవాలండి. అన్ని కొలతలు గ్లాసు కప్పుతో దేంతో అయినా తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం అన్నం తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ అన్నాన్ని మనము మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అన్నం అదే కప్పుతో 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది తీసుకోవాలండి. అదే కప్పుతో 1 కప్పు పెరుగు అండి. నేను ఇక్కడ చిక్కగా ఉండే పెరుగు తీసుకోవట్లేదండి, కాస్త వాటర్ కలిపిన పెరుగునే తీసుకుంటున్నాను. 1 కప్పు తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. కనీసం 10 నిమిషాల పాటు అయినా పెట్టుకోవాలండి. సూజీ బాగా నానుతుంది ఈలోపు. ఇక్కడ ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత చూడండి ఒక 10 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు సూజీ బాగా నానింది. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని కాస్త బ్యాటర్ గట్టిగా అనిపిస్తుందండి. వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. మరీ బ్యాటర్ని మనం పల్చగా చేయొద్దండి. ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అదే విధంగా చేసుకోవాలి. ఇక్కడ నేను పావు కప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నానండి. మొత్తం ఇక్కడ మనము ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనకు ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండాలండి. మీరు వాటర్ ఎక్కువ వేసుకుంటే బ్యాటర్ పల్చగైతే ఇడ్లీలు సరిగా రావండి. వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి వాటర్ని. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ముందుగా అయితే రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా వేసుకోవాలండి, 1/2 టీ స్పూన్ దాకా. మీరు ఒకవేళ లేకపోతే ఈనో అయినా వేసుకోవచ్చు, 1 టీ స్పూన్ దాకా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండి బాగా పొంగుతుంది ఇలా వేసుకుంటే మనం. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. చూడండి ఇలా మనము బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల ఇలా పిండి బాగా ఫ్లఫీగా అవుతుందండి. ఇడ్లీలు అప్పుడు సాఫ్ట్గా వస్తాయి. మరీ ఎక్కువ వేయొద్దండి.
ఇప్పుడు ముందుగా మనము ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయండి ఇడ్లీలు అయితే. ఇలాంటి ఇడ్లీలు ఒక్కసారి మీరు తిన్నారంటే అన్నంతో చేసిన ఇడ్లీలని అస్సలు నమ్మరండి, అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా బ్యాటర్ మొత్తాన్ని మనము ప్లేట్లోకి వేసుకోవాలండి, ఇలా ఇడ్లీ ప్లేట్లోకి. ఇక్కడ స్టవ్ మీద ముందుగానే నేను ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ని బాగా వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని దీంట్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసి మూత పెట్టేసి కనీసం లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అప్పుడే మంచిగా ఉడుకుతాయి ఇడ్లీలు. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇడ్లీలు బాగా ఉడికినాయండి. ఇప్పుడు ఈ ప్లేట్ని మనం పక్కకు తీసుకోవాలండి. కాస్త చల్లారిన తర్వాత తీసుకోవాలండి. అదే మీరు వేడి మీద తీస్తే కాస్త విరుగుతాయండి ఇడ్లీలు. నేను ఇక్కడ చూడండి వేడిగా ఉంది కైనా ఇలా తీసాను, సరిగా రావట్లేదండి. కాస్త చల్లారిన తర్వాత తీస్తే మనకు ఇడ్లీలు బాగా వస్తాయండి. చూడండి, చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చాలా స్పాంజీగా వస్తాయండి. మినపప్పు వేయకపోయినా కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చూడండి, చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. తింటే కూడా నోట్లో కరిగిపోతాయండి, అంత సాఫ్ట్గా ఉంటాయి. ఈ చట్నీ కాంబినేషన్తో రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే ఈ మిగిలిన అన్నంతో ఇడ్లీని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఒక్కసారి రుచి చూసారంటే ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా సాఫ్ట్గా స్పాంజీగా భలే ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.